అధికారం వచ్చేదాకా అధికారం కోసం, కానీ అధికారం వచ్చిన తర్వాత నిలబెట్టుకునే మాట గురించే కష్టపడాల్సి ఉంటుంది. ఆ మాట గురించి ఎంత దూరమైనా పోవాల్సి ఉంటుంది ఏ రాజకీయ నాయకుడైనా. కానీ ఆ మాట తప్పితే, ఆ మాటకు విలువ లేకుండా చేసుకుంటే నిజంగా ఆ వ్యక్తికి ఆయా పార్టీకి ప్రజల్లో ఏమైనా విశ్వాసం ఉంటుందా? డెఫినెట్గా ఉండదు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు పార్టీని గెలిపించే పరిస్థితి అస్సలు ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసినప్పటికీ గెలుపు కాస్త కష్టమైనప్పటికీ జగన్ను ఓడించి 2024 ఎన్నికల్లో గెలిచిన ఈ కూటమి సర్కార్ అధికారంలోకి రాగలిగిందేమో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మాట నిలబెట్టుకునే కార్యక్రమం మాత్రం చేయలేకపోవడం స్పష్టంగా చూస్తున్న వైన్యం. తప్పులు చేస్తున్నారా, ఒప్పులు చేస్తున్నారా, అప్పులు చేస్తున్నారా అన్నది పక్కన పెడితే ఇచ్చిన మాట చేయలేని పరిస్థితుల్లో నిలబడ్డప్పుడు అబద్ధమే కదా సార్. ఇచ్చిన మాటకే విలువ లేనప్పుడు చెప్పినవన్నీ వేస్ట్ అనే క్లియర్గా ప్రజానికం అగ్రీ చేసేస్తున్నారు. దెబ్బకు దెబ్బ చంద్రబాబు సర్కార్కి ఇప్పుడు ఊహించని స్థాయిలో దెబ్బలు పడుతున్నాయి. కేంద్రం కూడా మెల్లిమెల్లిగా చంద్రబాబుకు ఒత్తిడి పెంచుతుంది. తాజాగా చంద్రబాబుకు సంబంధించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చారు. అమరావతి రీలాంచ్ అంటూ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేశారు. కానీ జాతీయ స్థాయిలో ఆకట్టుకోలేదు. జాతీయ స్థాయిలో ఏంది, అసలు రాష్ట్రంలోనే ఎవడు కూడా అసలు ఆలోచించే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఇద్దరు కలిసి 2014లో అమరావతి పునఃప్రారంభం అన్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబును ఏకంగా దేశ ప్రధాని మోదీ గారే విచ్చలవిడిగా తిట్టారు. ఏటీఎం మాదిరిగా పోలవరంను వాడుకున్నావు, రాజధాని పేరుతో డబ్బులు దోచుకున్నావు అంటూ స్వయంగా ప్రధాని మోదీ ఆనాడు తిట్టారు. కట్ చేస్తే ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళిద్దరు జతకట్టినప్పటికీ రాజకీయంలో ఇద్దరు రాణించగలిగారు. కాబట్టి ఇప్పుడు ఏదో చంద్రబాబు కోరిక మేరకు అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంకు ప్రధాని వచ్చారే కానీ ఎక్కడ కూడా దేశ ప్రధాని మోహన్ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. రెండు భుజాలు కలిసి అడుగులు వేస్తామంటూ చెప్పుకొచ్చిన డైలాగులు ఊదరగొట్టారేమో కానీ చంద్రబాబుకు ఆశించిన మేరకు ప్రధాని ఎక్కడ కూడా సపోర్ట్గా నిలిచిన పరిస్థితి లేదు. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. కూటమిగా ముగ్గురు ఎన్ని రోజులు కలిసి ఉంటారు, ఖచ్చితంగా ఏదో క్షణం విడిపోతారు అని అందరూ కూడా 1000 కళ్ళతో చూస్తున్నారు. ఆ సమయం దగ్గరలోనే ఉందనేది క్లియర్గా తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం, ప్రధాని గారు వ్యూహం మార్చడం, చంద్రబాబు చెప్పింది చేసే పరిస్థితి లేదు అని స్వయంగా ప్రజల ముందే ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా కూటమి పతనానికి గల కారణాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఇంత దారుణమైన వ్యతిరేకత మూట కట్టుకోవడం అంటే బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత దారుణంగా పతనం కాలేదు. కస్తో కూస్తో 2-3 ఏళ్ళు ఆ లెగసీ ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఏకంగా చేతులు ఎత్తేసే వైన్యాన్ని చూపిస్తున్న కూటమి సర్కారుకు ప్రజల వ్యతిరేకత కూడా బ్రహ్మాండంగా పెరుగుతూనే ఉంది. ఇది రాబోయే రోజుల్లో పెను సునామీగా మారి ఖచ్చితంగా ప్రజలకైతే ఓటు వేసే పరిస్థితి అయితే ఉండదు మళ్ళీ. ఇక ఇప్పటికే ప్రజలు ఒకటి గ్రహించారు, చంద్రబాబు చెప్పింది ఏది చేసే పరిస్థితిలో లేడు. కనీసం జగన్ ఉంటే కనీసంలో కనీసమైనా వచ్చి ఉండేది, పథకాలైనా కనీసం అవన్నీ వచ్చేటి. కానీ ఇప్పుడు చంద్రబాబును నమ్మడం వల్ల చంద్రబాబు కూటమి సర్కార్ అపోహలకు లొంగి ఓట్లేసిన జనాలు ఇప్పుడు మేము చేసింది తప్పు అంటున్నారు. సో ఇప్పుడే అసలు సినిమా ప్రారంభమైంది. దెబ్బ అదుర్స్ చంద్రబాబుకు ఇక్కడ ప్రధాని షాక్ ఇచ్చాడన్నది ఇక్కడే. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మొదటి ఏడాదిలోనే చంద్రబాబుకు కావాల్సిన ఫండ్స్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోయింది. తద్వారా ఏమైపోయింది, ఆ ఊహించని స్థాయిలో అప్పులు పెరిగిపోయాయి. ఏడాదికే 150,000 కోట్లు అప్పులు చేసిన సర్కార్ ఖర్చు పెట్టింది మాత్రం లెక్క చెప్పడం లేదు. పైగా ఇది కాక అమరావతికి 50,000 కోట్లు సపరేట్గా వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు ఏం చేస్తున్నారయ్యా అంటే మాత్రం సమాధానం లేదు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటూ మాటలకే పరిమితం అయ్యాడే కానీ ప్రశ్నించిన దాఖలాలకు పోలేదు, పోయే పరిస్థితి కూడా లేదు అనేటట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఏదేమైనా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అన్న జగన్ ఫార్ములాలో పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాగే ముందుకు తీసుకెళ్తే దివాలా దిశకు ఎందుకు పోదు, ఎంతో తొందరలో అది కూడా ఉంది. ఎక్కడైనా ప్రజలు ఇక్కడ రెండు, ఒకటి చంద్రబాబు, మరి రెండో వికెట్ పవన్, ఈ ఇద్దరిని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇద్దరినే కాదు, రాబోయే కాలంలో చంద్రబాబును కానీ మోదీని కానీ పవన్ కళ్యాణ్ అసలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. ఆ పరిస్థితుల్లో ఆ పొజిషన్లో ప్రజలు నిలబడరు. రాబోయే రోజుల్లో ప్రతిదీ జగన్కు ప్లస్ అవుతుంది. అడుగడుగున విజయం సాధిస్తూ తన పార్టీ ముందుకు అడుగులు వేస్తుందని ప్రజలు చెప్తున్నారు. మీరేమంటారో కామెంట్ చేయండి.